అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథమును మనం దేవుని యొక్క కృపను బట్టి నేర్చుకోగలుగుతున్నాం. ఈ దినము కూడా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలోని విషయాలను మనం గ్రహించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనమును మనం ధ్యానించుకుందాం. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయనా, కొద్దివారము దీవించుము, నీ మాటను మాకు అందించుము. నాయనా, పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితంను సరిచేసుకునే ఆత్మీయ జ్ఞానమును, ఆత్మీయ విధేయతను, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సంపూర్ణమైన సహాయ సహకారములను మీరే మాకు అందించుము. మాతో మీరుండుము. నాయనా, నీ చిత్తమును మా పట్ల వినిపించుము. నీ చిత్తమును గ్రహించుకొనగలిగే దైవ అనుకువ, దైవ విధేయత, దైవ సంబంధమైన నైనా సహాయ సహకారాలు మరి మాకు అందించి మాతో మీరుండుమని, మమ్ములను నీ ఆత్మతో నడిపించుమని వాక్యనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలము ప్రభు మనకి, మన ఆత్మీయ జీవితానికి మెండుగా నిండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, విశ్వాస జీవితం దేవుని దృష్టికి అంగీకారంగా నడవలసిన స్థితి ఉన్నది. విశ్వాస జీవితం దేవుని విధేయతను ఎరిగి దేవుని చిత్తమును తెలుసుకొని దేవునికి అంగీకారంగా నడవలసిన వారమై ఉన్నాం. దేవుని మాట ఎప్పుడూ కూడా విశ్వాసిని వెలిగించేది. దేవుని యొక్క మాట దైవ ప్రత్యక్షతను విశ్వాసికి నేర్పించేది. దేవుని యొక్క ప్రత్యక్షత పరలోకపు విషయాలను మనకు తెలియచేసేది. దేవుని యొక్క ప్రత్యక్షత పరలోకపు స్వభావమును మనకి ఇక్కడ నేర్పించేది. యెహెజ్కేలు గ్రంథంలో కూడా యెహెజ్కేలు గారికి దేవుడు ప్రత్యక్షతనిస్తుంది. దేవుడు స్వరమును వినిపిస్తుంది. కారణం ఏంటనిసరంటే సంఘము పరలోకపు విషయాలను తెలుసుకోవాలి. దేవుని ఏర్పాటులో ఉన్న సంఘము పరలోకపు విషయాలను తెలుసుకొని, పరలోకపు స్వభావమును తెలుసుకొని, పరలోక సంబంధమైన దైవ స్థితిని నేర్చుకోవలసిన స్థితి అయి ఉన్నది. కారణం ఏంటనిసరంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకపు బోధకుడు, పరలోకపు గురువు, పరలోక సంబంధమైన ప్రధాన యాజకుడు ఆయన. అందుకనే సంఘము కూడా తన యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలని ప్రత్యక్షత కలిగిన యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు మన బుద్ధిని మనకు మన యొక్క బుద్ధిని మనకి చూపిస్తున్నాడు ఆయన. ఏ బుద్ధి అయితే పరలోకానికి పని చేయదో, ఏ యొక్క దుష్ట స్వభావం అయితే పరలోకానికి పని చేయదో, దేవునికి అంగీకారము కాదో, దేవుని హృదయానుసారము కాని స్థితిలో ఉంటుందో, ఆ యొక్క విషయాలన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటనిసనంటే దేవుడు మనల్ని పరీక్షించేవాడు. దేవుడు పరీక్షించేవాడే కాదు, మనల్ని పరిశుద్ధపరిచేవాడు. పరిశుద్ధపరచడమే కాదు, తనున్న పరలోకానికి మనల్ని సిద్ధపరిచేవాడై ఉన్నాడు. అందుకనే దేవుని ఆత్మ పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్షతలను ఇవ్వటానికి దేవుని ఆత్మ ప్రయాసపడింది అని ఈ యొక్క మొదటి 3 అధ్యాయాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కారణం ఏంటనిసనంటే ఈ 3 అధ్యాయాల్లో కూడా దేవుని ప్రత్యక్షత, దేవుని పిలుపుతో ప్రారంభమైన ఈ 3 అధ్యాయాలు కూడా యెహెజ్కేలు గారిని దేవుని యొక్క
ప్రేరేపణ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ముందుకు నడిపిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే గనక ఇర్మియా గారిని కూడా ప్రభు పిలుచుకున్నారు. ఇర్మియా గారిని ప్రభు పిలుచుకునేటప్పుడు పట్టణమునకు ప్రకారముగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడగాను నిన్ను నేను ఉంచుతాను అని చెప్పి మొదటి అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలుగుతాం. దేవుడు పిలుపు ఎప్పుడు కూడా ధైర్యపరిచేది. దేవుని యొక్క పిలుపు ఎప్పుడు కూడా మనల్కి నిబ్బరాన్ని కలిగించేది, ధైర్యాన్ని అందించేది, సహాయాన్ని అందించేది, సహకారం అందించేది. దేవుడు ఎన్ని పిలిచినా సరే, ఎవరిని పిలిచినా సరే, ఆ పిలుపులో దేవుని చిత్తం ఉంటుంది. దేవుని యొక్క విశ్వాసకరమైన కార్యము దేవుడు వినిపిస్తూ ఉంటాడు. ఈ యొక్క వాక్యములో కూడా మనం చూడగలిగితే కనుక యెహెజ్కేలు గారిని దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకునేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ విషయంలో ముందుగానే అన్ని విషయాల్లో కూడా నీకు సహకారిగా ఉంటాను, కానీ నువ్వు చేయవలసిన పని ఏమిటనిసినంటే నీవు ఆ ప్రజల దగ్గరకు వెళ్ళు. ఆ ప్రజలు 7 దుష్ట లక్షణాలు కలిగి ఉన్నారు. ఈ 7 దుష్ట లక్షణాలు కూడా దేవునిని ఆయాసపరిచే. మనం కూడా క్రైస్తవ సమాజంలో ఉండేటప్పుడు, దేవుని యొక్క సంఘంలో ఉండేటప్పుడు ఈ 7 దుష్ట స్వభావములు కూడా మనము సంపాదించుకునే వారముగా ఉండకూడదు. మనలో లేని వారముగా మనం ఉండాలి దేవుని ఎదుట. ఈ 2వ అధ్యాయంలో చూస్తే గనక దేవుడికి వ్యతిరేకంగా ఉన్న స్వభావాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, నరపుత్రుడా అని దేవుడు పిలుస్తూ, నీవు నిలబడవలసిన వాడవు. ఎక్కడ నిలబడాలనిసినంటే నా పిలుపు ప్రకారము నా ఆత్మను నీవు సంపాదించుకున్నవాడవు కాబట్టి నా ఆత్మ పడగొట్టేది కాదు, నా ఆత్మ నిలవబడేది, నా ఆత్మ నిన్ను నిలవబెట్టేది. నిన్ను పడద్రోయాలనుకున్న వారి ముందు కూడా నీవు నిలవబడతావు. నీవు పడిపోతే బాగుండును అనుకునే వారి ముందు కూడా నీవు నిలవబడతావు. 2వ అధ్యాయంలో చూస్తే గనక దేవుడు సంభాషణ ఎలాగ ప్రారంభించారంటే, నరపుత్రుడా. ఏంటి నరపుత్రుడా? యెహెజ్కేలు గ్రంథములో 91 సార్లు ఈ యొక్క మాట మనకి కనబడుతుంది. నరపుత్రుడా. ఏంటి నరపుత్రుడా అనిసనంటే, నరపుత్రుడు మత్స్యమైన వాడు అనగా బలహీనమైన వాడు, మర్త్యుడైన ఈ యొక్క మానవుడు అసమర్థుడు, దీన మనసు కలిగిన వాడు, దీనస్థితి కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకోలేని వాడు మనిషి. ఈ మానవుడు నిలబడాలి అనిసరంటే దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మతో దేవుని పనిని చెయ్యాలి. దేవుని ఆత్మతో దేవుని కార్యమును ముందుకు తీసుకొని వెళ్ళాలి. దేవుని ఆత్మతో దైవ సంబంధమైన చిత్తమును వినిపించాలి. దేవుని ఆత్మతో దైవ సంబంధమైన కార్యమును దేవుడికి లోబడని ప్రజల మధ్య ప్రకటించాలి. ఇది దేవుని చిత్తము. 2వ అధ్యాయంలో చూస్తే గనక దేవుని ఆత్మ కలిగిన ఈ యెహెజ్కేలు గారితో ప్రభు అంటున్న మాట, నేను నా ఆత్మతో నిన్ను నింపుతాను. నువ్వు పడిపోయేవాడిగా ఉండిపోకూడదు, నిలబడేవాడిగా ఉండాలి. నీవు నిలబడేవాడిగా మాత్రమే కాదు, నిలబెట్టేవాడిగా ఉండాలి. నా మాటను నిలబెట్టాలి, నా ప్రవచనాన్ని నిలబెట్టాలి, నా పిలుపుని నిలబెట్టాలి, నా పట్ల నా యొక్క ఉద్దేశములన్నింటినీ కూడా నీ ద్వారా ఈ తిరుగుబాటు చేసే ప్రజల మధ్య నిలువబెట్టాలి. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూస్తే గనక ఇక్కడ కూడా 7 స్వభావాలు మనకి కనబడుతున్నాయి. తిరుగుబాటు చేసేవారు, సిగ్గుమాలిన వారు, కఠిన హృదయం కలిగిన వారు, బ్రహ్మదండి చెట్ల వంటి వారు, మొండ్ల తుప్పల వంటి వారు, తేళ్ల వంటి వారు, విననొల్లని వారు. ఈ 7 స్వభావాలు కూడా యూదా ప్రాంతపు, యెరూషలేము ప్రాంతపు ప్రజల్లో బాగా చొచ్చుకుపోయిన వారు. ఈ స్వభావాలే వారిని బబులోను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయినాయి. ఈ స్వభావాలే దేవుని ఏర్పాటు స్థలమైన యెరూషలేమును దూరం చేశాయి. ఈ స్వభావాలే దేవుని సంఘమైన
యెరూషలేము దేవాలయమును దూరము చేశాయి. సొలొమోను గారు కట్టించిన మందిరమును ధ్వంసము చేశాయి. ఈ స్వభావాలే అన్య జాతికరమైన విగ్రహారాధన సమానమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయినాయి. అందుకనే ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక, నా మీద తిరుగుబాటు చేసిన ఈ ఇశ్రాయేలు యొద్దకు నేను నిన్ను పంపించుచున్నాను. నీవు వారికి ప్రకటిస్తుండేటప్పుడు వారు వినినా వినకపోయినా సరే, నీ మాటను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, నీవు యెహోవా పంపించిన ప్రవక్తవని వారు తెలుసుకోవాలి. కాబట్టి నేను చెప్పిన మాటను నీవు ఏం చేయాలంటే, నేను చెప్పినట్లు వారికి ప్రకటించు. వారు తిరుగుబాటు చేసిన వారైనా, మొండ్ల పొదల వంటి స్వభావం కలిగిన వారైనా, వెననొల్లని వారైనా, సిగ్గుపరిచేవారైనా, కఠిన హృదయం కలిగిన వారైనా సరే, నీవు వారికి భయపడద్దు. నువ్వు చేయవలసిన పని ఏంటనిసనంటే, దేవుని మాటను ఉన్నది ఉన్నట్లు బోధించడం. ఉన్నది ఉన్నట్లు బోధించు. వారి కోసం కాదు. ఇప్పుడు సమాజంలో ఉన్న యాజకులు ప్రజలను తృప్తిపరిచే యాజకులుగా ఉన్నారు. కానీ నేను మాత్రం ఏం కోరుకుంటున్నాననిసనంటే, నేను చెప్పిన మాటను చెప్పినట్లుగా, నేను నీకు వినిపిస్తున్న మాటను వారికి వినిపించవలసిన ఆత్మస్థైర్యము, ఆత్మధైర్యము, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క తీర్మానమును కలిగి ఉండాలి అని చెప్పి, ఈ యొక్క 2వ అధ్యాయములో యెహెజ్కేలు గ్రంథములో ప్రభు రాయిస్తున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక, వారు తిరుగుబాటు చేసేవారు. మొదటి లక్షణం ఇది. బైబిల్ గ్రంథంలో సమూయేలు గారు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటతో సమానము. సోదె చెప్పడి పాపము ఎటువంటిదో, దేవుని మీద తిరుగుబాటు చేయటం కూడా అటువంటిదే. సోదె చెప్పడం, దయ్యమును ఆశ్రయించడం, దుష్ట బుద్ధి కలిగిన, దుష్ట స్వభావము కలిగిన దురాత్మను ఆశ్రయించి మేలును పొందుకోవాలి అని అనుకోవటం, దైవాత్మను విడిచిపెట్టి, దైవ కార్యమును విడిచిపెట్టి, దైవ తలంపును విడిచిపెట్టి, దైవ ప్రయత్నమును విడిచిపెట్టి, దుష్ట స్వభావముతో, అపవిత్రాత్మ సంబంధమైన ఆలోచనతో, అపవిత్రాత్మ సంబంధమైన ఫలము పొందాలని దేవుణ్ణి దూరము చేసుకోవడం తిరుగుబాటు స్వభావం. బైబిల్ గ్రంథములో వీరి యొక్క తిరుగుబాటు, వీరి యొక్క మూర్ఖత్వమును నేను తెలుసుకున్న వాడను అని చెప్పి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రభు అంటున్న మాటే, మీ మూర్ఖత్వము నాకు తెలుసు, మీ తిరుగుబాటు నాకు తెలుసు. నేను సజీవుడై ఉండగా కూడా నేను అరణ్యములో మిమ్మును 40 సంవత్సరములు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను నేను నడిపించినా సరే, మీరు నా మీద తిరుగుబాటు చేసిన వారు. తిరుగుబాటు ఎవరు చేస్తారు? కీడు కోరుకునే వారు చేస్తారు. సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తే కనుక 17వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, తిరుగుబాటు చేయువాడు కీడు తెచ్చుకోవడానికే, కీడు చేయటానికే, కీడుని సంపాదించుకోవడానికే దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. ఈనాటి ప్రజలు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేసేవారు. ఈనాటి సంఘము కూడా దేవుడి మాట వినకుండా సొంత స్వభావముతో దేవుడి మీద తిరుగుబాటు చేసేవారు. దేవుడి యొక్క మాటను ధిక్కరించి విననొల్లని వారిగా దేవుడి మాటను తృణీకరించారు. కాబట్టే, దేవుడి మాటకు తిరుగుబాటు చేశారు. కాబట్టే ఆనాటి ప్రజలైన వారు ఏమయ్యారనిసరంటే, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. వారు దూడను చేసుకున్నారు. దూడను బట్టి దుష్టత్వాన్ని సంపాదించుకున్నారు. దుష్టత్వాన్ని సంపాదించుకున్న వారిలో దైవ సంబంధమైన ఆసక్తి వారికి లేకపోయింది. ఈనాటి కాలము కూడా దేవుడి మీద మనం తిరుగుబాటు చేస్తే దుష్టుణ్ణి ఆశ్రయించినట్లే, దురాత్మను మనం పోషించుకున్నట్లే. అందుకనే దేవుని యొక్క మాట చెప్తుంది ఏంటనిసనంటే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అంటూ పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట, దేవునిని ఆయాస పెట్టుట. ఆనాటి ప్రజలు ఎటువంటి వారు అనిసరంటే, తిరుగుబాటు చేసిన వారు. రెండవది చూడగలిగితే గనక 4వ వచనంలో చూస్తే, సిగ్గుమాలిన వారు. ఎక్కడ ప్రారంభమైంది సిగ్గు? ఆదికాండము
2వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే గనుక ఆదాము అతని భార్యయు వారిద్దరు కూడా దిగంబరిగా యుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. పాపము ప్రారంభమైనప్పుడు, పాపమును స్థానము చేసుకునేటప్పుడు, పాప సంబంధమైన స్వభావమును మనం సంపాదించుకునేటప్పుడు దేవుని పట్ల భయం లేని వారిగా, దేవుని పట్ల భక్తి లేని వారముగా, దేవుని పట్ల విధేయత లేని వారముగా ఉండటాన్ని బట్టి సిగ్గుమాలిన వారముగా ఉండిపోతాం. అందుకనే దేవుని యొక్క వాక్యము చెబుతున్న మాట ఏంటనిస్తానంటే, వారు కూడా సిగ్గుమాలిన వారిగా ఉన్నారు. తమ పనులను బట్టి, తమ క్రియలను బట్టి, తమ యొక్క జీవితంలో ఉన్న వారి ఆలోచనలు బట్టి వారు సిగ్గుమాలిన వారిగా ఉంటున్నారు. ఏంటి సిగ్గు అనిసనంటే, దేవుణ్ణి ఆయాస పెట్టినా, దేవుణ్ణి ఎగతాళిపరిచినా, దేవుని ప్రవక్తలను ఎగతాళిపరిచినా, దేవుని మాటను ధిక్కరించినా, దేవుని ధర్మశాస్త్రమును చదవకపోయినా సరే వీరిలో ఏమి లేదంటే సిగ్గుమాలిన బ్రతికే ఉంది, కానీ సిగ్గుపడవలసిన స్థితిని వారు పోగొట్టుకున్నారు. సిగ్గుపడవలసిన స్థితిలో వారు ఎలాగుంటున్నారనిసరంటే, చేసిన దుష్ట కార్యాన్ని బట్టి తమ్మును తాము మెచ్చుకుంటున్నారు, దేవుణ్ణి ధిక్కరిస్తున్నారు. సిగ్గుమాలిన పనులు చేసి, పనికి మాలిన పనులు చేసి దేవుణ్ణి ఆయాస పెట్టి సంతోషపడుతున్నారు. ఫరో కూడా దేవుని మాటను వినని వాడిగా ఉంటూ, దేవుని శక్తి వలన ఉపకారమును పొందుతూ అపకారమును తొలగించుకుంటూ దేవుని పట్ల సిగ్గుపడవలసిన వాడు సిగ్గుమాలిన వాడిగా ఉండిపోయాడు. సిగ్గు అనగా తప్పును గ్రహించుట. సిగ్గుపడటం అనిసరంటే తప్పును తెలుసుకోవటం. ఆనాటి కాలంలో ఆదామవ్వలు తప్పు చేశారు, పాపము చేశారు, కానీ సిగ్గుపడవలసింది పోయి బొంకారు. ఇప్పుడు కూడా యెహెజ్కేలు గ్రంథములో ప్రభు అంటున్న మాట, నీవు వెళుతున్న యూదా పట్టణము వారు, యెరూషలేము పట్టణము వారు ఎటువంటి వారు అనిసరంటే వారు సిగ్గుమాలిన వారు. వారికి నిన్ను సిగ్గుపరుస్తారు, నిన్ను బలహీనపరుస్తారు, నిన్ను దిగంబరిగా మలుస్తారు, నీ మాటను వక్రీకరిస్తారు, నువ్వు ప్రకటనను ధిక్కరిస్తారు. వారు నిన్ను ధిక్కరించి సిగ్గుపడవలసిన పోయి నిన్ను సిగ్గుపరిచేవారిగా, దిగంబరులుగా మార్చేవారిగా వారు ఉంటారు. అందుకనే వారు సిగ్గుమాలిన వారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అయ్యా యెహోవా నీ శాసనములు నేను హత్తుకొని ఉన్నాను కాబట్టి అవి నన్ను ఎప్పుడును కూడా సిగ్గుపడనివ్వవు, నన్ను అవమానపడనివ్వవు. కీర్తనాకారుడు అంటున్నారు. 119వ కీర్తన 31వ వచనంలో ప్రభు రాయించిన మాట ఏంటి అనిసరంటే, నాయనా నీ శాసనములు మేము హత్తుకొని ఉన్నాను నాయన. నీ మాట వింటే మేము సిగ్గుపడవలసింది లేదు. నీ మాట వింటే మాకు అవమానము రాదు, నీ మాట వింటే నింద రాదు, నీ మాట వింటే మాకు కీడు రాదు, నీ మాట వింటే మాకు శోధన రాదయ్యా. కానీ ఈ ప్రజలు దేవుని మాట వినకుండా సిగ్గును అవమానమును దేవుని దృష్టిలో సంపాదించుకున్నారు. సైతాను కూడా దేవుని మాటను కాదని సిగ్గును సంపాదించుకుంది, అవమానమును సంపాదించుకుంది, నిందను సంపాదించుకుంది. కానీ దేవుని మీద విధేయత లేదు కాబట్టి, దేవుని మీద కృతజ్ఞత లేదు కాబట్టి, దేవుని విషయంలో అపకారము చేసే ఆలోచన ఉన్నది కాబట్టి, అవిధేయత సైతానుకు ఉన్నది కాబట్టి, ఆ బుద్ధితో సైతాను దేవుడిని ఎలాగ మారుస్తుందంటే సిగ్గుపరుస్తుంది. దేవుడిని యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసే సమయంలో లోకమందరూ కలిపి పాపసారమంతా కలిసి ఏం చేసిందంటే దేవుడిని సిగ్గుపరిచింది, దేవుడిని ఎగతాళపరిచింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సామెతలు 12:4 ప్రభు రాయించిన మాట, సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కుళ్ళు. వారి ఎముకలకు కుళ్ళు అనగా శరీరము దృఢముగా ఉండాలి, బలముగా ఉండాలి, శరీరము బలిష్టముగా పటిష్టముగా ఉండాలి అనిసరంటే ఎముకలు కూడా బలిష్టముగా ఉండాలి. ఎముకలలో కుళ్ళు ఉండేటప్పుడు శరీరంలో బలం ఏముంటుంది? నిలబడలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, ఏమీ చేయలేడు. ఎముకలు లేకపోతే శరీరానికి ఏమి లేదు, బలము లేదు. బలము లేని వాడిగా ఉండిపోతాడు. సిగ్గు తెచ్చే స్థితి, అవమానము తెచ్చే స్థితి, నిందను తీసుకొచ్చే స్థితి ఎటువంటిది అనిసరంటే సిగ్గుమాలిన స్థితి.
ఎముకలకు కుళ్ళు కలిగిన స్థితి, వారు చేస్తున్న పనులు వారిని బలహీనపరిచేవి. యూదా ప్రజలు, యెరూషలేము ప్రజలు, వారు మాట్లాడుతున్న మాటలు, వారు ఆలోచిస్తున్న ఆలోచనలు, వారు చేస్తున్న క్రియలన్నీ కూడా ఎటువంటి అంటే వారికి కీడు తెచ్చేవి, వారిని బలహీనపరిచేవి. అందుకనే ఈ ప్రజలు ఎటువంటి వారంటే, మొదటిది తిరుగుబాటు చేసిన వారైతే, రెండవది సిగ్గుమాలిన వారు. 4వ వచనంలో చూస్తే గనక 3వ విషయం ఎటువంటి వారు అనిస్తారంటే, కఠిన హృదయులై ఉన్నారు. కఠిన హృదయము కలిగిన వారై ఉన్నారు. కఠిన హృదయం ఎప్పుడు కూడా గర్వము కలిగినది, పాపమును సంపాదించుకున్నది, దేవుని మార్గమును విడిచిపెట్టేది. దేవుని మార్గమును విడిచిపెట్టాడు కయ్యోను, దేవుని మార్గమును విడిచిపెట్టాడు గేహాజీ, దేవుని మార్గమును విడిచిపెట్టాడు యెజబెలు స్త్రీ. దేవుని మార్గమును విడిచిపెట్టి ఇస్కరియోతు గర్వముతో, పాప సమానమైన స్థితితో దోచుకోవాలనుకున్నాడు, కీడుని సంపాదించుకున్నాడు. అందుకనే కఠినమైన హృదయము గర్వము కలిగినది, కఠినమైన హృదయము లోకములో ఉన్న మోసపు సొత్తును దోచుకునేది. కఠినమైన హృదయము కఠినమైన శిక్షను తెచ్చుకునేది. దేవుని దగ్గర ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నోటితో గర్వాంధకారమైన మాటలు మాట్లాడాడు, లోకములో ఉన్న వాటిని దోచుకున్నాడు. ఎంత హృదయమును దేవుని దగ్గర కఠినపరుచుకున్నాడో అంత కఠినమైన శిక్షను తెచ్చుకున్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారము గమనిస్తే గనక, కఠిన హృదయము కలిగిన వాడు కీడులో పడిపోవును. కఠిన హృదయం కలిగిన వాడు నీతికి దూరముగా ఉండేవాడు, దేవుని మాటను గ్రహించలేని వాడు. ఇప్పుడు కూడా ఈ ప్రజలు ఎటువంటి వారంటే, ఎహెజ్కేలు కఠినమైన హృదయం కలిగిన వారు. ముందే చెబుతున్నాడు దేవుడు, వారు నా మీద తిరుగుబాటు చేసిన వారు, నా విషయంలో వారు సిగ్గుమాలిన వారిగా నన్ను సిగ్గుపరిచిన వారు. 3వ వారు ఎటువంటి వారు అనేసరంటే, కఠినమైన వారు. కఠినమైన హృదయము ఎటువంటిదంటే, దేవుని మాటను వినదు, దేవుని మాటను వినకుండా గర్వముగా ఉంటుంది. అందుకనే నాశనానికి ముందు గర్వము నడుచునని వాక్యములు మనం చాలాసార్లు చదువుకున్నాం. కఠినమైన హృదయము గర్వాన్ని ఆశ్రయము చేసుకొని, అహంకారమును ఆధారము చేసుకొని, మోసపూరితమైన స్వభావముతో దోచుకుంటూ, దేవుని మార్గమును విడిచిపెట్టి కీడైన మార్గమును సంపాదించుకొని కీడునే సంపాదించుకుంటుంది. కీడైన మార్గంలో నడిచాడు కాబట్టే కీడుని సంపాదించుకుంటుంది. కఠినమైన హృదయము దేవుని మాటను ఎటువంటి వారిగా చూస్తారంటే, నీతి మాలిన, పనికి మాలిన మాటగా చూస్తారు కఠిన హృదయులు. అందుకనే కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా అన్న మాట యెషయా గ్రంథము 46వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇర్మియా గారు కూడా ఇదే మాట రాస్తారు. 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే గనక, వారు నా మాట వినకయున్నారు, చెవియొగ్గక ఉన్నారు, తమ మెడను వంచన మనసును కఠినపరుచుకొనుచున్నారు. తమ మెడను వంచక మనసును కఠినపరుచుకున్నారు. దేవుని మాటను వినకయున్నారు, చెవియొగ్గక ఉన్నారు, మెడను వంచక మనసును కఠినపరుచుకున్నవారు. ఇర్మియా గారు కూడా మనం నేర్చుకున్న ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా సరే చెప్పిన వారికి కీడునే చేశారు, కానీ దేవుని మాటను వారు ధిక్కరించారు. దేవుడి మాటకు వారు తల వంచలేదు, దేవుని మాటకు విధేయత చూపలేదు. లోపల హృదయంలో గర్వం ఉండేటప్పుడు, అహంకారం ఉండేటప్పుడు, నాశనకరమైన బుద్ధి ఉండేటప్పుడు దేవుని మాటకు విధేయతలుగా మనం ఉండలేము. పాప సంబంధమైన, శాప సంబంధమైన బ్రతుకు ఎప్పుడూ కూడా దేవునికి విధేయత చూపించదు. చూడండి, వాక్యములు మనం చూడగలిగితే గనక
విధేయత లేని అన్నదమ్ములు తండ్రిని ఏం చేశారంటే ఆయాస పెట్టారు, తల్లిదండ్రులను ఆయాస పెట్టారు. విధేయత లేని కయ్యోను దేవుణ్ణి అబద్ధకుడిగా చేయటానికి ప్రయత్నం చేశాడు. విధేయత లేని ఆదాము అవ్వలు దేవుని మీద నేరం వేశారు. విధేయత లేకపోవటం, దేవుని పట్ల విశ్వాసాన్ని సంపాదించుకోకపోవటం, హృదయాన్ని కఠినపరుచుకోవటం. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు దేవుని మాటను వినడు, దేవుని ఆలోచనను రానివ్వడు, దేవుని మాట ప్రకారము ఉండటానికి ఇష్టపడడు, దేవుని మాట ప్రకారము తన యొక్క బుద్ధిని నడిపించుకోవడానికి ఆసక్తి చూపడు. విధేయత లేకపోవటాన్ని బట్టే విశ్వాసఘాతకులుగా, అవిశ్వాస సంబంధమైన భ్రష్టత్వంలోనికి దిగజారిపోయిన వారు, ఈ కఠినమైన హృదయం కలిగిన వారు, వాక్యం కూడా చెబుతుంది, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు అని చెప్పి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ధనమున్న చోట కఠినం ఉంటుంది, కనికరమున్న చోట, దేవుని ఆత్మ ఉన్న చోట ప్రేమ ఉంటుంది, దేవుని ఆత్మ ఉన్న చోట దేవుని యొక్క సహాయం ఉంటుంది, దేవుని ఆత్మ ఉన్న చోట దేవుని యొక్క సంపూర్ణమైన కనికరము, ప్రేమ, వాత్సల్యత కనబడుతుంది, దేవుడు అందిస్తాడు. వీరు నాశనమైపోకూడదని, వీరు పతనమైపోకూడదని వీరు బుద్ధిని ముందుగానే చెబుతున్నాడు దేవుడు. వీరి బుద్ధి ప్రకారము నువ్వు మాట్లాడాలి, వీరి బుద్ధిని ఆధారము చేసుకొని నువ్వు భయపడద్దు. యెహెజ్కేలు వీరి స్వభావాలు తిరుగుబాటు చేసేవి, సిగ్గుమాలినవి, కఠినమైన హృదయం కలిగినది. ఇంకా వాక్యములు మనం చూడగలిగితే గనక, దేవుడు రాయించిన మాటను మనం చూస్తే గనక, నరపుత్రుడా 5వ వచనంలో చూస్తే, నరపుత్రుడా బ్రహ్మదండి చెట్లను మొండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు. వారి మధ్య ఎటువంటి వారు అనిస్తారంటే, ఎక్కడ నేర్చినా, ఎవరి దగ్గర ఏం మాట్లాడినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, వారి దగ్గరికి వెళ్ళిన వారు నిన్ను గాయపరుస్తారు, నిన్ను గుచ్చేవారు, నిన్ను బాధ పెట్టేవారు, మొండ్ల తుప్పలను గచ్చపొదలు పెరిగి ఏ విధముగా అయితే ఉంటారో వారి స్వభావము కూడా పనికిరాని స్వభావముగా ఉన్నవారు, పనికిరాని స్వభావముగా, శాపగ్రస్తమైన స్వభావముగా ఉన్నవారు. దేవుడు మొండ్ల పొదలను, గచ్చపొదలను, మొండ్ల పొదలను దేవుడు కలుగు చేయలేడు. భూలోకములో గచ్చపొదలను, పనికిమాలిన పొదలను, పనికిరాని పొదలన్నింటినీ కూడా కలుగు చేసింది ఏంటనిసరంటే అపవాది. అందుకనే ప్రభు వీరితో అంటున్న, యెహెజ్కేలు గారితో అంటున్న మాట ఏంటనిసరంటే, వారి స్వభావము గచ్చపొదల వంటిది, బ్రహ్మదండ్ల మొండ్ల చెట్టు వంటిది, మొండ్ల తుప్పల వంటిది. వారి స్థితి ఎటువంటిది అనిసనంటే అతి భయంకరమైనది. నిన్ను బాధ పెట్టేది, నిన్ను చంపివేసేది, నిన్ను గుర్చివేసేది, నిన్ను గాయాలు పాలు చేసేది. వారి గాయపరిచే మాటలు మాట్లాడతారు, బాధ పెట్టే మాటలు మాట్లాడతారు, కించపరిచే మాటలు మాట్లాడతారు, విధేయత లేని మాటలు మాట్లాడతారు, విశ్వాసాన్ని చంపేసే మాటలు మాట్లాడతారు వారు. అందుకనే యెహెజ్కేలు ముందుగానే చెబుతున్నాను, వారు తిరుగుబాటు చేసిన వారు కదా, సిగ్గుమాలిన వారు కదా, కఠిన హృదయులు కదా, బ్రహ్మదండ చెట్లు వంటి వారు, మొండ్ల తుప్పల వంటి వారు. మొండ్లు ఏమైతే మనకి హాని చేస్తాయో, అలాగే నీవు వారి దగ్గరకు వెళ్ళి చెప్పినప్పుడు కూడా వారు నీకు మేలు చేయరు, వారు నీకు కీడే చేస్తారు, వారు నిన్ను గాయపరుస్తారు. వారి జీవితం ఎలాగుందనిసరంటే శాపగ్రస్తంగా ఉంది. ఆ శాపగ్రస్తమైన వారు శపింపబడిపోకున్నట్లు దీవెనకరంగా మార్చబట్టానికి నువ్వు వారి దగ్గరకు వెళ్ళి, నేను చెబుతున్న మాటను నీవు వారికి ప్రవచించు, నేను ప్రకటిస్తున్న మాటను వారికి వినిపించు అని చెప్పి ముందుగానే దేవుడు తన ఆత్మను యెహెజ్కేలు గారిలో ఉంచి యెహెజ్కేలు గారిని ముందుకు నడిపిస్తున్నాడు ఆయన. ఆ ప్రజల కోసం, మూర్ఖ స్వభావముగా కఠిన హృదయం కలిగిన ఈ మనుషుల కోసం దేవుడు ఎవరిని ఎంచుకున్నాడనిసనంటే ఈ యొక్క యెహెజ్కేలు గారిని ఎంచుకున్నాడు.
ఈ యెహెజ్కేలు గారు వెళుతున్న మనుషులు ఎటువంటి వారు అనేసరంటే ముండ్ల పొదల వంటి వారు. బైబిల్ గ్రంథములో ఈ యొక్క బ్రహ్మ దండి మొండ్ల చెట్లు ఎటువంటి వారు అనేసరంటే మనుషులను చంపేవి. వాక్యములో కూడా మనం చూడగలిగితే గనక సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ అధ్యాయంలో మనం చూస్తే గనక సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే గనక అబషాలోము మస్తకి వృక్షమున వ్రేలాడుచు ఇంకను తన ప్రాణంతో ఉన్న అబషాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టూ ముట్టుకొని ఉండగా అబషాలోమును కొట్టి చంపెను. చూడండి, గచ్చ పొదల్లోను మొండ్ల తుప్పలలోను మొండ్ల గచ్చ చెట్ల స్థితి, బ్రహ్మదండ్ల స్థితి ఏంటనిసనంటే మనిషిని చిక్కబెట్టేవి. వీరు కూడా మనిషిని చుట్టుముట్టి ఏం చేస్తారనిసరంటే బాధ పెట్టేవారు, చుట్టుముట్టి మనిషిని కించపరిచేవారు, చుట్టుముట్టి మనిషిని హేళన చేసేవారు, అవసరమైతే చుట్టుముట్టి మనిషిని చంపేసేవారు వీరు. ఈ యొక్క యెహెజ్కేలు గారితో ప్రభు చెప్తున్న మాట, వారు మొండ్ల దండి చెట్టు వంటి వారు. ఆనాటి కాలములో అబషాలోమును మస్తకి వృక్షము కింద ఏ విధముగా అయితే చెట్లు ఆ యొక్క తీగలు చుట్టి బంధించాయో, ఆ చెట్టల్లో చిక్కుకుపోయాడో, అలాగ చిక్కుపెట్టే ఆలోచనలు, చిక్కుపెట్టే మాటలు, చిక్కుపెట్టి చుట్టూ ఏం చేస్తారనిసరంటే చంపేసే మాటలు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుడు కూడా తన యొక్క చిత్తమును మనకి వినిపించేవాడు. మనము కూడా దేవుని ఆత్మీయ కార్యక్రమంలో చుట్టుకొని చిక్కుబెట్టి చిక్కులను కలుగు చేసే వారముగా ఉంటే గనక, చిక్కులను ఏర్పాటు చేసే వారముగా ఉంటే, చిక్కులను కలుగ చేసి దేవుని మాటకు అడ్డుగా ఉంటే కనుక మన బ్రతుకులు ఎలాగుంటాయంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే గనక, అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినలా అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. చూడండి, ప్రభు రాయించిన మాటే ఇక్కడ. బ్రహ్మదండ చెట్లు అనగా కంపలాంటివి, మొండ్ల కంపలాంటివి, గచ్చ పొదల్లాంటివిగా వీరి స్వభావాలు ఉండిపోయినాయి. వీరి దగ్గరికి వెళ్తే గుచ్చి గుచ్చి మాట్లాడతారు, గాయము చేసే మాటలు మాట్లాడతారు, బాధ పెట్టే మాటలు మాట్లాడతారు, ఎగతాళి చేసే మాటలు మాట్లాడతారు, చంపే మాటలు మాట్లాడతారు. అటువంటి స్వభావం కలిగిన వారి పట్ల దేవుడు అంటున్న మాట ఏంటనిసరంటే, మొండ్ల తుప్పలను గచ్చ తీగలను వాటి మీద బాగా పెరిగినలా అవి పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినది, తుదకది కాల్చివేయబడును. వీరి యొక్క స్వభావము కూడా కాల్చివేయబడే, అగ్ని చేత దహింపబడే స్వభావాలు కలిగిన వారు కాబట్టి అలాగా అగ్ని చేత దహింపబడిపోకూడదని దేవుడు ఒక ప్రవక్త గారిని పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త గారే ఎవరనిసరంటే యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారు అంటున్న మాట ఏంటంటే, నీవు వెళుతున్న మనుషులు వారు మొండ్ల తుప్పల వంటి వారు, కంప వంటి వారు, గచ్చ పొదల వంటి వారు, తిరుగుబాటు చేసేవారు, సిగ్గుమాలిన వారు, కఠినమైన హృదయం కలిగిన వారు, మొండ్ల తుప్పల వంటి వారు, గచ్చ పొదల వంటి వారు, మొండ్ల కంప వంటి వారు. అటువంటి వారి దగ్గరికి నేను పంపిస్తున్నాను. వారితో కాదు, నువ్వు నాతో సంబంధం కలిగి ఉండాలి. వారి కోసం కాదు, వారు వినినా వినకపోయినా సరే, విశ్వసించినా విశ్వసించకపోయినా సరే, లోబడినా లోబడకపోయినా సరే, దేవుని మాట ప్రకారము, దేవుని చిత్త ప్రకారము నా ఆత్మ ఏ మాటనైతే నీకు ప్రకటిస్తుందో ఆ మాటను నీవు వారికి వెళ్ళి ప్రకటించు. ఆ మాటను నీవు వారికి వెళ్ళి ప్రకటించు. వారు వినకపోయినా సరే తీర్పు వాది మేరకే వస్తుంది. వెంటే గనక దేవుని ఉగ్రత నుంచి, పాప తీర్పు నుంచి వారు తప్పించుకుంటారు. పాప సంబంధమైన తీర్పులోనికి వారు వెళ్ళిపోకూడదని నేను నిన్ను పంపిస్తున్నాను. రేపొద్దున్న నేను వారికి చెప్పలేదను నేరము నా మీద రాకూడదు, నీ మీద కూడా ఉండకూడదు.
నీవు యెహోవా పంపిన ప్రవక్తవని వారు తెలుసుకోవాలి. కాబట్టి వారికి తెలుసుకున్నట్లు ప్రవక్త యెహోవా ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకోవాలి. కాబట్టి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు వెళ్ళి అటువంటి వారి మధ్య నువ్వేం చేయాలని అంటే నువ్వు బోధించాలి, నువ్వు ప్రకటించాలి. మరొక దుష్ట లక్షణము ఏంటని అంటే వీరు తేళ్ల మధ్య నివసించుతున్నావు. వీరి స్వభావాలు ఏంటని అంటే తేళ్ళు ఏ విధముగా అయితే 2 చేతులతో 2 ఆ యొక్క విషపు కోరలతో కొనలతో విషానికక్కి మనిషిని గాయపరిచి ఇబ్బంది పెట్టి అనారోగ్యం కలిగిస్తాయో వీరు కూడా అనారోగ్యం కలిగించేవారే. వీరు కూడా విషానికక్కి బాధ పెట్టేవారే. శరీర సంబంధమైన బాధను ఏర్పాటు చేసేవారు. ఆత్మీయ సంబంధమైన బాధను ఆత్మీయ సంబంధమైన బాధను ఉర్రోతలు దించేవారు, విశ్వాసమును నిరుత్సాహపరిచేవారు. అందుకనే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే గనక తాపకరమైన పాములు తేళ్లు కలిగిన ఎడారిలో నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించును, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. చూడండి, తాపకరమైన విషసర్పములు ఉన్న ప్రాంతము, విషపూరితమైన తేళ్లు కలిగిన ప్రాంతములో ఇశ్రాయేలీయులను వీరి పితరులను ఎలాగైతే నేను నడిపించానో ఆ స్వభావము ఇప్పుడు కూడా నాకున్నా సరే వీరు నా ప్రేమను గ్రహించుకోలేని వారు. వీరి పితరులో ఏ కఠినత్వం అయితే ఉన్నదో, వీరి పితరులో ఏ పాప నైజమైతే ఉన్నదో, ఏ తేళ్లులాగైతే కుట్టి కుట్టి ఆనాటి ప్రవక్తలను బాధ పెట్టారో, మోషే వంటి వారిని, యెహోషువ వంటి వారిని ఎలాగైతే ప్రతికూల పరిస్థితుల్లోనికి దిగజార్చారో, వారి విశ్వాసాన్ని చంపడానికి పాప సంబంధమైన ఉద్రేకం కలిగి ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నవారు యెహెజ్కేలు వారు తేలి వంటి వారు. తేలికి 2 కొండాలు ఉంటాయి. ఈ 2 కొండాలతోటి కీడే చేస్తుంది, విషాన్నే కక్కుతుంది. వారి 2 చేతులు కూడా కీడునే చేస్తాయి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు. చూడండి, తేలు ఏ విధంగా అయితే కొండలతో కీడు చేసుకొని వస్తుందో, కొండలతో ఏ విధముగా అయితే విషాన్ని కక్కుతుందో, కొండలతో ఏ విధముగా అయితే మనిషిని క్రింద పడేస్తుందో, నొప్పిని కలుగ చేస్తుందో, బాధను కలుగ చేస్తుందో, అలాగే యెహెజ్కేలు వారు తేలు వంటి వారు. నువ్వు తేళ్ల మధ్య తిరగవలసిన వాడవు. 2 చేతులలో కూడా నువ్వు వెళ్తున్న ప్రాంతము 2 చేతులలో కూడా కీడే ఉన్నది. 2 చేతులలో కూడా మేలు చేసేవారెవరూ లేరు. 2 చేతుల్లో కాదు కదా వారు కొండములో వారి మాట, వారి క్రియలు ఎటువంటివి అనిస్తానంటే బాధ పెట్టేవి, కించపరిచేవి, అవసరమైతే ప్రాణాన్ని కూడా తీసివేసేవి. దేవుని యొక్క వాక్య ప్రకారం చూడగలిగితే ప్రభువు కూడా అంటాడు సువార్తల పాఠంలో, మీ బిడ్డలు గుడ్డనడిగితే తేళ్లనిస్తారా? ఎవరు కదా. దేవుడు కూడా ప్రవక్త అయిన యెహెజ్కేలు గారితో అంటున్న మాట ఏంటనిస్తారంటే, వారు ఎటువంటి వారు అనిస్తారంటే తేళ్లు వంటి వారు. తేలు నిలువెల్లా సరే విషము పట్టుకొని తాపకరమైన విష సర్పము వల్లే మనిషికి హాని చేస్తున్నట్లు సర్పము ఎంత హాని చేస్తుందో, ఈ తాపకరమైన విషపూరితమైన తేళ్లు కూడా కొండములతో ఏం చేస్తుంటే విషానికక్కి మనిషిని బాధ పెడుతున్నాయి. వీరు కూడా మనిషిని బాధ పెట్టేవారే, వీరు కూడా మనిషిని ఎగతాళి చేసేవారే. నువ్వు ప్రకటిస్తే నిన్ను ఆదరించేవారెవరుండరు. నువ్వు ప్రకటిస్తూ ఉంటే నీకు కీడు చేసేవారే, నీకు ఉపకారం చేసేవారు లేరు. నీవు వారికి నా మాటను ప్రకటిస్తుండేటప్పుడు వారు అపకారమే చేస్తారు. అపవిత్రాత్మ కలిగిన వారు కాబట్టి దేవుని మందిరమును దూరం చేసుకున్నవారు, దేవుని స్థలమును దూరం చేసుకున్నవారు, దేవుని మాటను వినక బబులోని చెరలోనికి వచ్చేసిన వారు. నీ ఆత్మీయ తండ్రి గారైన ఇర్మియా గారు కూడా ఇలాగే బోధించారు, కానీ వారు వినలేదు. ఇంకా నేను వారికి సమయాన్ని ఇస్తున్నాను, ఇంకా వారు పాప తీర్పులో ఉండకూడదని చెప్పి వారి విషయంలో నేనేం చేస్తున్నా అంటే నేను పంపిస్తున్నాను. యెహెజ్కేలు, ఈ మాటను నువ్వు గ్రహించుకో. నీవు నీ నోటి నిండా నా ఆత్మను నింపు,
నా ఆత్మను నింపబడిన వాడిగా వారి ఎదుట నీవు నిలవబడిన వాడిగా ఉండాలి. నువ్వు నిలబడిన వాడిగా ఉండాలి. నేను నిలబెట్టిన వాడిగా ఉండాలి. అందుకనే నేను పిలుచుకుంటున్నాను. అందుకనే నేను నీతో మాట్లాడుతున్నాను. అందుకనే నా ఆత్మను నీలోనికి నింపుతున్నాను. అందుకనే నా ఆత్మను నీకు వినిపిస్తున్నాను. నా స్వరమును నీకు వినిపిస్తున్నాను. అక్కడున్న కఠిన హృదయం కలిగిన వారి వైపు కానీ, సిగ్గుమాలిన వారి వైపు కానీ, లేదంటే గనక మొండ్ల తుప్పల వంటి వారు కానీ, తిరుగుబాటు చేసే వంటి వారి వైపు కానీ, లేదంటే గచ్చపొదల వంటి స్వభావం కలిగిన వారు కానీ, లేదంటే కనుక తేళ్ళు వంటి స్వభావం కలిగిన వారి వైపు కానీ నువ్వు వారిని చూడొద్దు. వారు పెట్టే బాధలను చూడొద్దు. వారు పెట్టే ప్రతికూలతలను చూడొద్దు. నీవు చూడవలసింది ఎవరిని ఇస్తానంటే ఆత్మను నింపుచున్న నన్ను. దేవుని ప్రత్యక్షత అంటున్న మాట ఇదే. దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రవక్త అయిన యెహెజ్కేలు గారితో మాట్లాడుతున్న మాట ఇదే. నువ్వు నిలబడిన వాడిగా ఉండాలి కానీ పడిపోయిన వాడిగా ఉండిపోకూడదు. వీరు పడిపోయిన వారిలో ఈ 7 లక్షణాలు ఉంటున్నాయి. నీవు ఈ పడిపోయిన వరుసలో ఉండిపోకూడదు. నీవు ప్రత్యేకింపబడిన వాడవు. నీవు ఈ యవన స్థితిలో నీ ఎదుట 22 సంవత్సరాలు నా యొక్క ప్రవచనాన్ని ఈ యొక్క ప్రజలకు నీవు ప్రకటించవలసిన వాడిగా ఉన్నావు. ఈ 22 సంవత్సరాలు కూడా నీవు ఆత్మ కలిగిన వాడిగా ప్రవచించేవాడిగా ఉండాలి. నా ఆత్మ కలిగిన వాడిగా, నా స్వరము విన్నవాడిగా నువ్వు రుజువుపరచబడాలి. అందుకని నీకు ముందుగానే నేను చెబుతున్నాను. నువ్వు వెళుతున్న ప్రజలు చాలా కఠినులు, సిగ్గుమాలిన వారు, తిరుగుబాటు చేసేవారు, మొండ్ల కంచె వంటి వారు, గచ్చ పొదల వంటి వారు, విశ్వాసపు ఘాతకులు. మరొకసారి ప్రభు అంటున్న మాట ఏంటనిసనంటే వీళ్ళు తేళ్ళు వంటి వారు. తేళ్ల మధ్య తిరుగుతున్నట్లు వీరి మధ్య నీవు తిరిగి బోధించాలి. నీకు నిలువెల్లా శ్రమలే అయినా సరే నా ఆత్మను నీకు తోడుగా ఉంచుతాను. అయినా సరే నా ఆత్మీయ జీవితంను నీవు ముందుకు పరిశుద్ధంగా నడిపించుకోవలసిన వాడవు. పరలోకపు ప్రత్యక్షతలను నువ్వు సంపాదించుకోవలసిన వాడవని చెప్పి పాత నిబంధన గ్రంథములో పరలోకపు ప్రత్యక్షతలన్నింటినీ కూడా అతి పరిశుద్ధముగా దేవుడు ఈ యొక్క యెహెజ్కేలు గారికి అందిస్తూ, నడిపిస్తూ, ప్రేమిస్తూ, విడిపిస్తూ, కనిపిస్తూ బలపరుస్తున్న దేవుడు. అందుకనే ఈ యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే గనక ఒకవైపు దేవుడు కనబడుతున్నాడు, ఒకవైపు యెహెజ్కేలు గారు కనబడుతున్నారు, ఒకవైపు చెరలో ఉన్నటువంటి బబులోని చెరలో భ్రష్టత్వపు స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి పాపభూయిష్టమైన జనాంగము యూదా ప్రజలు, యెరూషలేము ప్రజలు కనబడుతున్నారు. వారిని రక్షించడానికి, వారిని భక్షించే పాప శాప బ్రతుకుల నుండి తప్పించడానికి దేవుడు ఆత్మ కలిగిన వానిగా యెహెజ్కేలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె ఇచ్చిని ప్రార్థన చేసుకున్నారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమును కొందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, ప్రేమించండి. నైనా నీవు వినిపించిన ఈ 7 దుష్ట స్వభావాలు, దుష్ట స్థితులు నాయన మాలో, మా ఆత్మీయ జీవితంలో లేకున్నట్లు నీ ఆత్మ కలిగిన వారముగా, నీ స్వరము వినేవారముగా, నీ దైవ ప్రత్యక్షతలు సంపాదించుకునే వారముగా, నీ ఆత్మను మేము పోషించుకునే నీ యొక్క నీతి పోషకులుగా మమ్మల్ని బలపరచండి నాయన. నీవు నీతికి పోషకుడు, పరిశుద్ధాత్మ తండ్రిగా నింపగలిగే సర్వ సామర్థ్యత కలిగిన సర్వోపకారివి నీవు నాయన. నీ మహాకృపను, నీ మహాకనికరమును, మహాప్రేమను మీరు మాకు అందించి మాతో ఉంచి నిజంగా మేము శాపగ్రస్తముగా ఉండిపోకుండా, అగ్నిచేత కాల్చివేయబడే దుస్థితిలోనికి మేము దిగజారిపోకున్నట్లు మా ఆత్మీయ జ్ఞానమును మీరు నడిపించుకొని మా యొక్క ఆత్మీయ విశ్వాసమును పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయంతో నడిపించుకొని మీరు మహిమను పొందుమని మహిమనాథుడును శిరస్సు పాలకుడిని ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు
తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింప చేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.